హలో గైస్, వెల్కమ్ టు ప్రసాద్ గేమింగ్ వైట్. ఈరోజు అయితే మనమైతే సిఎస్ అయితే ఆడదాం. ఓకే, మనమైతే సిఎస్ అయితే ఇప్పుడైతే మనకైతే ఈ అమౌంట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఈ అమౌంట్ అయితే మనకైతే గరినోడు అయితే ఒక బండిలో అయితే మనకైతే ఎల్లో టోకెన్స్కి అలాగే కాయిన్స్కి అయితే ఇచ్చాడు. అందులో అయితే ఇదైతే ఈ గ్రీన్ కలర్ బండి అందరికీ తగిలిసి ఉంటుంది. ఆ పెద్ద ఫోటోని, ఆ బండిల్ పెద్ద ఫోటోని క్లిక్ చేస్తే మనకైతే 2 అమౌంట్స్ అయితే ఎల్లో టోకెన్స్కి కాయిన్స్కి అయితే వస్తున్నాయి. అందులో నాకైతే ఈ అమౌంట్ అయితే తగిలింది. ఇంకా తగలవలసింది అయితే ఈ అమౌంట్ అయితే తగలాలి. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఆడదాం. ఇప్పుడు మనకైతే ఇంకో ఈవెంట్ అయితే వచ్చింది, అదే బాల్ ఈవెంట్. ఆ బాల్ కానీ నొక్కితే మనకి 60 బాల్స్ కానీ వస్తాయి. మనకైతే ఈ గర్ల్ బండిల్ అయితే తగులుతుంది. చూపిస్తుంది చూడండి, ఇంకోండి ఇదే ఈ గర్ల్ బండిల్ అయితే మనకైతే తగులుతుంది. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్. మన వీడియోని కానీ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే స్పీడ్గా వెళ్ళి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే అయితే ఈ వీడియో అయితే చూడండి. ఓకే, మనం అయితే ఈ గన్ అయితే తీద్దాం. ఓకే, మనం ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. ఇప్పుడు కూడా మనం అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. ఓకే, ఇందులో విచిత్రం ఏంటంటే నాది కేదుర్గా 5041 నా అకౌంట్. అలాగే నేను ఇన్వైట్ చేయలేదు, తన ఎవరో కూడా తెలియదు. గేమ్లోకి వచ్చాడు ప్రసాద్ 111 తను వచ్చాడు. నా పేరేమో దుర్గా, తన పేరేమో ప్రసాద్. అలాగనైతే వచ్చింది. ఇది అయితే కోఇన్సిడెంట్ అయితే జరిగింది. ఓకే, పైన ఇద్దరు ఉన్నారు. వాళ్ళకైతే డ్యామేజ్ ఇద్దాం. ఒకడికైతే వైట్ కలర్లో ఉన్నవాడికైతే డ్యామేజ్ తగిలింది, కానీ ఇంకోటికి అయితే తగలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇద్దరు పైన కాపు కాసారు. ఓకే, అడికి మనం అయితే మెడికిట్ వేద్దాం. మన దగ్గర అయితే ఇది ఒక్కటే ఉంది, ఇంకా మెడికిట్లు అయిపోయినాయి. 10 గేమ్లో 2 మెడికిట్లే కదా వస్తాయి. ఓకే, కింద ఒకడు ఉన్నాడు, అలాగే పైన ఒకడు ఉన్నాడు. ఇప్పుడు పైన వేసినా సరే కింద వేసేస్తాడు, కింద వేసినా సరే పైన వేసేస్తాడు. ట్రై చేద్దాం. ఓకే, కిందోడికి అయితే డ్యామేజ్ అడ్డదే. ఓకే, పైనోడికి అయితే వేద్దాం. వాడికి అంత కొట్టినా సరే చిన్న డ్యామేజ్ కూడా తగలేదు. మనకైతే మెడికిట్ వేసుకుందాం, మెడికిట్ అయితే లేదు. ఓకే, మనకైతే సోనీ అయితే పడిపోయింది. ఒక్క రౌండ్ అయితే వాళ్ళకైతే వెళ్ళిపోయింది. ఇంకా అతనైతే ఏదో అమౌంట్ వేస్తున్నాడు. మనమైతే 4 రౌండ్స్ కొడితే మనకైతే బోయే వర్ష వస్తుంది. ఓకే, తను ఏదో వేసాడు, అయితే మంట అయితే వేసాడు. మంటలు వెళ్తే మనకైతే హెల్త్ అయితే పెరుగుద్ది. గైస్, మీరైతే స్కిల్ పెట్టుకోండి, మాస్క్ స్కిల్. ఇదైతే ఎనిమిలు ఎక్కడ ఉన్నారో క్లియర్గా అయితే ఆడుతుంది. అంటే దూరంగా ఉంటే ఆడదు, కానీ కొంచెం దగ్గరగా ఉంటే అయితే ఆడుతుంది. ఓకే, దీనిపై ఈ గన్న పేరు అయితే ఆగస్ట్. నాకు తెలీదు దాని పేరేటో, కానీ నేనైతే ఆగస్ట్ అని అయితే పిలుస్తాను. ఓకే, అయితే కిందకి దిగిపోదాం అనుకున్నాను, కానీ నేను దిగలేదు. ఓకే, నైట్ వేసేద్దాం ఆగస్ట్తో. ఓకే, నాకయ్యాడు. తనకైతే సోనీ అయితే పడిపోయింది. ఇంకా ఒక్కడైతే ఉన్నాడు, ఆడైతే కదలకుండా అయితే ఉన్నట్టున్నాడు. ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. ఓకే, నేను ముందు వీడియో ఒక గోల్ యూట్యూబర్ని అయితే చూపడం అయితే జరిగింది. ఆ యూట్యూబర్ని ఎవరన్నా ఛానల్ అయితే విజిట్ చేశారేమో ఒకసారి చూసుకుని. తన ఛానల్ అయితే చాలా బాగుంటుంది. వీడు కత్తి ఉన్నాడేమో అనుకున్నాను, కానీ నన్ను అయితే వేస్తాడు. ఆ రివ్యూ ఇద్దాం అనుకుంటే కూడా నేనైతే చనిపోయాను. గైస్, మీకైతే ఒకటి చెప్పాలి. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. సిఎస్కే ఫ్యాన్ అయితే బ్లూ హార్ట్ కామెంట్ చేయండి. చూద్దాం సిఎస్కేకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారో ఆర్సీబీకి ఫాలోయింగ్ ఎక్కువ ఉందో చూద్దాం. మీరు స్పీడ్గా లో హాట్ స్టోరీ పెట్టండి.
హార్ట్ సింబల్ అయితే కామెంట్లు అయితే పెట్టండి. నేనైతే మీకైతే మళ్ళీ పెడతా. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, సిఎస్కేకి ఫాలోవర్స్ ఆర్సీబీకి ఎంతమంది ఉన్నారో హార్ట్ సింబల్ అయితే పెట్టండి. నేను చూస్తాను ఎంతమందికి ఉన్నారో. నేనైతే ఆర్సీబీకే అయితే ఓటేస్తున్నాను. చూద్దాం, మన ఓటు కాదు ప్రజల ఓటు కూడా తెలియాలి కాబట్టి నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఓకే, ఒక్కడైతే అక్కడికైతే రివీల్ చేస్తున్నాడు. వెళ్ళి కూడేద్దాం, డేర్ చేద్దాం అనుకున్నాం కానీ మనమే నొక్కయాం. మీరైతే ఒకటి గుర్తు పెట్టుకున్నారా, మనం చేస్తే కనుక మనం కింద కూర్చుండి పాకుతాం, కానీ ఇదైతే మనకైతే కాల్ పట్టుకుంది దేకి ఇదైతే వచ్చింది. మన గరీనా బాయ్ అయితే మార్చాడు మొత్తం ఈవెంట్ అంతా. ఓకే, ఇంకా ఒక్కడే ఉన్నాడు. వీడే ప్రసాద్ 111 అని చెప్పాను కదా, తినే కాబట్టి మీరైతే క్లారిటీగా అయితే పేరు అయితే చూసుకోండి. నేను తప్పు చెప్తున్నానని మీరు అనుకుంటే కనుక ఒకసారి అయితే పేరు అయితే కరెక్ట్గా చూడండి, మీకైతే అర్థమవుతుంది. నేను అబద్ధం చెప్పాను, నిజం చెప్పాను. ఇంకా ఒక్కడైతే ఉన్నాడు. ఆ ఒక్కడినైతే మనం వేసేస్తే 2 అయితే కొట్టాం. ఓకే, కొడిసాం. ఇంకా మనం అయితే ఇంకా 2 మ్యాచెస్ కొడితే బోయా వర్సెస్ బోయా మందే. ఇంకొకటి కొట్టాలి, ఇంకా 2 కొట్టవలసింది. విఎస్ఎస్ తెద్దాం. విఎస్ఎస్ ఎంతమంది ఫేవరెట్ చూద్దాం. ఇదైతే చాలా డ్యామేజ్ అయితే ఇస్తుంది. గరీనా కూడా ఆ బాల్ ఈవెంట్ కూడా ఇచ్చాడు మనకు. అక్కడ ఆ షూ అయితే కనిపిస్తుంది కదా, ఆ షూ ధర నొక్కితే బాల్ని మన టీం వాళ్ళు మనమైతే అంతాడైతే జోన్లోకి వెళ్ళిపోతాడు డైరెక్టర్. ఓకే, విఎస్ఎస్ అయితే చాలా డ్యామేజ్ అయితే ఇస్తుంది. స్కిల్ వేద్దాం, మా స్కిల్ ఈ స్కిల్ అయితే వేద్దాం. ఓకే, ఒకడైతే దిగాడు. మనకైతే స్పైడర్ స్కిల్ అయితే ఇస్తాడు. ఓకే అండి, అయితే వేసేద్దాం. ఓకే, అడికి సోనీ అయిపోయింది. సోనీ అడిపింది అడికి అయితే నాకు వాళ్ళు చూసుకోండి. ఇంకోండి తనైతే నాకే అయిపోయాడు. ఓకే, మనకి ఏమన్నా వచ్చి రివ్యూ కొడితే బాగుండు. నేనైతే హెల్ప్ మీ అని అయితే పెట్టాను, కానీ ఎవడో రివ్యూ కొట్టట్లే. ఓకే, మన వాళ్ళు అయితే 3 రౌండ్స్ అయితే కొడిసాం. ఇంకా కొట్టవలసింది అయితే 1 రౌండే. ఆ 1 రౌండ్ కొడితే మనకి బోయా వర్సెస్ బోయా మందే. ఓకే, మీకైతే ఈసారి నుంచి రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో పెట్టలేడానికి కారణం ఏంటంటే నాకైతే ఫీవర్ అయితే వచ్చింది, అందుకే పెట్టలేకపోతున్నాను వీడియో. ఈసారి కంటిన్యూగా వస్తుంది అనుకుంటున్నాను. ఇగో మనమైతే బాల్లో మారాం. చూడండి, మనల్ని ఎవరన్నా తింటే మనం అయితే అలా ఆకాశంలో చూడండి, ఎవరన్నా తింటారేమో చూద్దాం. ఆగుదాం. అగండి, చూసారా ఎలా తిన్నాడో మనల్ని. అలా తింటే మనం దూరంగా కొంచెం జోన్కి దగ్గరగా ఉన్నామంటే మనం అయితే జోన్లోకి అయితే వెళ్ళిపోతాం. నేను అలా చాలాసార్లు వెళ్ళిపోయాను జోన్లోకి. మన టీం వల్లే మనల్ని తన్నేశారు. మనకి తెలియకుండా ముందు నుంచి అయితే డ్యామేజ్ ఇచ్చాడు ఒకడు, మనమైతే నోకయ్యాం. ఓకే, ఇంకా ఓకే తినకుండా పక్క నుంచి ఒకడికి డ్యామేజ్ ఇద్దాం అనుకుంటే ఇంకోటి చేసేస్తున్నాడు. గేమ్ ఏదో ఆడుతున్నారు. వీడేదో పురుగు స్కిల్ వేసాడు, కానీ వాడు కింద కొంగున్నాడు. ఎలా కొట్టాడు కూడా అర్థం అవ్వలేదు. వేసాడు. ఇంకా ఉన్నదైతే ఒక్కడే. నేను అలా కొడతాడు చూద్దాం. దీనికైతే పైసా పంపిస్తాం. ఇంకోండి, ఆ కొన్ని నొక్కారంటే మనం ఎవరెవరు చూస్తున్నారో మన పేర్లన్నీ అక్కడ వచ్చేస్తాయి. వీడికైతే డబ్బులు అయితే పంపిద్దాం. ఓకే, డబ్బులు అయితే పంపించాం. డబ్బులు అయితే ఏదన్నా మనల్ని ఈ రౌండ్ అయినా కాపాడుతాడో లేదో చూద్దాం. వాడు ఎవడో వస్తున్నాడు, వాడికి డ్యామేజ్ అవ్వకుండా ఇటు సైడ్ తిరిగాడు, గ్లోబుల్ వేసాడు. MP5 తీసుకుని కొట్టకుండా ఏదో గన్ తీసి కొడుతున్నాడు. ఆ గన్ దూరంగా ఉన్నప్పుడే పనిచేస్తుంది. MP5 అయితే దగ్గరగా ఉన్నప్పుడైతే పనిచేస్తుంది. ఓకే, ఇంకా మనం అయితే ఒక్క మ్యాచ్ కొట్టాలి. ఈ రౌండ్లో కూడా VSS అయితే
తీద్దాం. ఇంకోటి గన్ తీద్దాం కింద ఉన్న గన్. అది తీద్దాం. అది దగ్గరగా ఉన్నప్పుడు టల్ మన అంటది. ఆ గన్ తీసుకుని కొడదాం. ఇంకోండి బాల్ ఇదే. ఆ బాల్ అయితే వస్తుంది మనకి. బాల్ అయితే మళ్ళీ దాన్ని నొక్కితే గన్ బటన్ కానీ జంపింగ్ బటన్ కాదు కానీ మామూలుగా పడుకునే బటన్ ఏమన్నా నొక్కినా సరే మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తాం మనం. ఓకే, ఇంకా ఒక్క మ్యాచ్ కొడితే మనం అయితే బోయ వర్సెస్ బోయ అయితే కొడతాం. ఇంకొకటి కొట్టాలి, ఇంకోటి కొట్టాలి. చాలు. ఇక్కడ ఎవరిదో బర్త్డే అయితే అవుతుంది. ఇక్కడికి అక్కడ ఎక్కడో బర్త్డే జరిగినందుకు నాకు ఎక్కడ చెవులు దెబ్బతుంది. ఇక్కడ నా చెవులు కింద పెట్టింది. మీకైతే వీడియోలు అయితే వినిపించుంటుంది. మరి వినిపించిందో లేదో అయితే నాకైతే తెలీదు. నాకైతే వినిపించింది. ఓకే, ఇంకా 3 మెంబర్స్ ఉన్నాయి. అయితే వేద్దాం. అబ్బా, హెడ్కి అయితే వేసాం. నేను ఇలా హెడ్కి వేసాను లేదో ఇంకా ఒక్కడే ఉన్నాడు. ఓకే, మనం అయితే బోయ కొట్టాం. బాయ్ గాయ్స్.